హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన చేసి మూసి సుందరీకరణ చేసి మూసి నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈ రోజు ప్రారంభించాలనుకుంటున్నాం. రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్ లో మనం పనిచేస్తే సాయంత్రం 6 నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి, పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు ఉంటాయో ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈ రోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి, అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి. ఈ రోజు మూసీలో మురికి తొలగించాలి అంటే వానలు వచ్చినప్పుడు వరదలు రావడము, మన కాలనీలలో ఉన్న బురద మూసీలో కొట్టుకుపోవడం కాదు. గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ఆ నీటిని ప్రవహింపజేసి 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం.